10 ఏళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? 1996 హుదూ, తిత్లీ అండ్ నౌ మాంథా. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే 10 days ముందు నుంచి అలర్ట్స్, ప్రిపరేషన్స్, రివ్యూస్, పవర్ ఇంటరప్షన్ రాకుండా 12,000 ఎలక్ట్రిక్ పోల్స్, 1000 ట్రాన్స్ఫార్మర్స్, 1038 డీజిల్ జనరేటర్స్, పీపుల్ కి ఎలాంటి నష్టం కలగకుండా 722 రెస్టోరేషన్ టీమ్స్, 20 ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎమర్జెన్సీ కింద మోర్ దాన్ 8,000 జేజీబీస్. అండ్ హైలైట్ ఏంటంటే 2,000 మంది 8th మంత్ దాటిన ప్రెగ్నెంట్ ఉమెన్ ని ముందస్తుగా హాస్పిటల్స్ లో జాయిన్ చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ ఏం చేశారని చూస్తే 1996 గురించి నా దగ్గర డేటా లేదు, కానీ 2019 లో ఫనీ తుఫాన్ టైంలో విశాఖపట్నం ప్రజలు అల్లాడిపోతుంటే హైదరాబాద్ లో అవెంజర్స్ మూవీని థియేటర్ లో ఎంజాయ్ చేశారు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి. అండ్ 19-24 అంటే పవర్ లో ఉన్నప్పుడైతే బయటికి రాలేదు. అండ్ నౌ స్టేట్ సెక్రటేరియట్ లో క్యాపిటల్ సిటీలో టోటల్ గవర్నమెంట్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ నుంచి వర్క్ చేస్తుంటే వీళ్ళందరూ హైదరాబాద్ లో ఫోటోలకి పోజ్ చేస్తున్నారని చెప్పి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ ఫ్లైట్స్ డిలే అయ్యాయి కాబట్టి విఐపి కాన్వే లో రోడ్ మార్గంలో వచ్చే ఆప్షన్ ఉన్నా కూడా స్కిప్ చేశారు. అండ్ వీటికి మించి సహాయ కార్యక్రమాలు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళనివ్వకుండా మధ్యలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి టోటల్ మీడియాని, టోటల్ పీపుల్ ని, టోటల్ గవర్నమెంట్ ని మ్యానిపులేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి.